స్టార్ పేసర్ మహమ్మద్ షమి సోదరుడు మహమ్మద్ కైఫ్ బెంగాల్ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా శుక్రవారం ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన మ్యాచ్తో మహమ్మద్ కైఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో తన తమ్ముడికి అభినందనలు తెలుపుతూ మహమ్మద్ షమి భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఎట్టకేలకు నువ్వు అనుకున్నది సాధించావు. బెంగాల్ వంటి అద్భుత జట్టు తరపున రంజీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. నా దృష్టిలో ఇది నీవు సాధించిన గొప్ప విజయం. నీ కెరీర్లో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. జట్టు కోసం ప్రతి మ్యాచ్లోనూ 100% ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. కంగ్రాట్స్ కైఫ్ అని షమి ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. కాగా మహమ్మద్ కైఫ్ కూడా షమి మాదిరి రైట్ ఆర్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. కాగా లిస్ట్ ఏ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో కైఫ్కు ఈ ఏడాది రంజీ సీజన్లో తమ తొలి 2 మ్యాచ్లకు ప్రకటించిన బెంగాల్ జట్టులో చోటు దక్కింది. 2021లో బెంగాల్ తరపున లిస్ట్ ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. గతేడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా కైఫ్ అదరగొట్టాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన కైఫ్ 12 వికెట్లు పడగొట్టాడు. అయితే షమి రిటైర్మెంట్కు దగ్గరగా వస్తున్న సమయంలో అతని తమ్ముడు ఎంట్రీ ఇవ్వడంతో టీమిండియాకు జూనియర్ షమి దొరికాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి మరి కైఫ్ కూడా తన అన్న మాదిరిగా భారత్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తాడా లేదా?